జ్ఞాపం లేదా మన సత్యం నుంచి ఆలయకులుగా మన భద్రపరిచిన దాన్ని బట్టి దేవుడు నామకరం కాక లేదా పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యాన గ్రంథము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అంటున్నారు. పిల్లరా, మరి మన బాల్యం నుంచి రక్షణలోకి వచ్చినప్పటి నుంచి చాలా సార్లు విన్న ఉపమానం, అందులో ఉన్న పరమార్థాన్ని ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, పరలోక రాజ్యం అంట ప్రభు చెప్తున్న మాటలు. పిల్లరా, పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నదంట. చాలా ఉపమానాలు ప్రభు చెప్తున్నాడు. అందులో పరలోక రాజ్యం అంటున్నాడు. ఇంకా మిగతా లూకా సువార్త, యోహాను సువార్తలు అయితే దేవుని రాజ్యము అని కూడా వారు సంబోధిస్తున్నారు. అంటే దీంట్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లరా. ఎందుకంటే అంత ధనాన్ని అంట పొలంలో దాచబడిన ధనాన్ని పోల్చినాడు. ఎక్కడో ఉన్న పరలోకాన్ని భూమి మీద ప్రభు చూపిస్తున్నాడు. అంటే దీంట్లో ఉందయ్యా అని చెప్తున్నాడు. అంటే మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాడు. గతించిన వారంలో మనం విన్నట్టుగా పిల్లరా, ఒక విషయం మనకు అర్థం అవడానికి తెలిసిన దాన్ని మరొకసారి ప్రభు గుర్తు చేస్తున్నాడు. బాగా తెలిసిందని కష్టం వచ్చినప్పుడు ఇంకొక దానితో మనం కంపేర్ చేసినట్టుగా, అలాగే సంతోషం కలిగినప్పుడు మనం వేరే దాంతో పోల్చి చెప్పుకున్నట్టుగా, ఎలా ఉంది స్థితిగతుల్ని మరి బాధను కానీ సంతోషం కానీ వ్యక్తపరిచినప్పుడు ఇంకో దాంతో మనం ఎలాగైతే కంపేర్ చేసి పోలుస్తామో, అలాగే ఉన్నదాన్ని, రుజువైన దాన్ని, పరలోక రాజ్యాన్ని మనకు కనిపించే దాంతో ప్రభు పోల్చి చెప్తున్నాడు. పొలము బాగా తెలుసు పిల్లలు. అంతవరకు పరలోక రాజ్యాన్ని చూసిన వారు అప్పుడున్న సమాజంలో ఎవరు లేరు, ప్రభు తప్ప, దేవుని వాక్య ప్రకారంగా. ఆయన ఏంటంటే పరలోక రాజ్యాన్ని ఎలా పోలుస్తున్నాడు? పొలంలో దాచబడిన ధనంతో పోలుస్తున్నాడు. ఇంకా అనేక సందర్భంలో అనేక మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారికి తెలిసిన దాంతోనే పోలుస్తున్నాడు. ఎందుకంటే వారికి అర్థం అవుతుందని. నేటి క్రైస్తవ సమాజం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లరా, ఇక్కడున్న మంచి మాట ఏంటంటే పొలములో దాచబడిన ధనాన్ని పోలిందట. దాచబడిన ధనం అన్నాడు, పొలములో దాచబడిందట. అది పైకి కనిపించట్లేదు పిల్లరా, పైకి కనిపించట్లేదు. మరి ఎలా కనబడుతుంది? దాన్ని కనుగొనే వారికే కనబడుతుంది. అది అలా పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అంటున్నట్లు. ఇక్కడ వాక్య భాగం అంతా కూడా మనం అర్థం చేసుకుంటే ఒకటి మాట అర్థం అవుతుందంటే, అంటే దానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు అని అర్థం అవుతుంది పిల్లలు. దేనికి? పొలంకు కాదు, పరలోక రాజ్యానికి. అంటే తనకున్న పొలం అంతా కూడా అమ్మేసి పొలం కొట్టినాడు. దేనికంట? పరలోక రాజ్యం దాంట్లో ఇమిడి అయి ఉందంట. అంటే పొలం సంపాదించుకోవాలని కాదు అక్కడ. దేన్ని సంపాదించుకోవాలని? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని. అంటే పరలోక రాజ్యం నాకు దొరికితే చాలు, మిగతాదంతా పోయినా పర్లేదు అని అనుకుంటున్నాడు వ్యక్తి. ఎవరైతే కనుగొన్నారో. ఏమంటున్నాడు ఏంటంటే, ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడంట. పైకి కనిపించలేదు పిల్లలు, అందరూ చూస్తుంటారు. మనకు కొన్ని సర్వసాధారణంగా ఏదైనా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంటే మనం ఎప్పుడు ఉంటున్నాం, చిన్నప్పటి నుంచి తాతల కాలం నుంచి వింటున్నాం. అప్పుడప్పుడు లంక బిందెలని చెప్పేవాళ్ళు పిల్లలు. అది తవ్వితే కనిపించేది బావుల్లోను, చెరువుల్లోను, ఒక్కొక్కరి పాత ఇండ్లలోను ఇలా ఉంటుందని దాన్ని త్రవ్వేవారు. దాని కొరకు ప్రాణాలు కానీ సైతం తీసేవాళ్ళు పిల్లలు. అది తవ్విన తర్వాత తీర లేదని తెలిస్తే ఖాళీ బిందెలు వచ్చినప్పుడు చాలా దిగ్భ్రాంతి చెందేవారు, దుఃఖంలోకి వెళ్ళిపోయేవారు. అది త్రవ్విన తర్వాత తెలుస్తుంది. దాచబడిన ధనం అంటే మళ్ళీ పైన ఉండదు పిల్లలు. యోగులో సందర్భం వేరేనే. యోగులో ఒక మాట మాట్లాడుతుందంటే, దాచబడిన ధనమును వెతికినట్టు వారు లోతుగా తవ్వుతున్నారంట. అంటే దాచబడింది ఎక్కడ ఉందంటే లోతుగా ఉంటున్నారు. చూద్దాం అన్నమాట. చూస్తూ మళ్ళీ వచ్చేది యోగ గ్రంథం 3వ అధ్యాయం. యోగ గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చూడండి పిల్లలు. వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దాన్ని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు. పిల్లలు దాన్ని అంటే కనుగొనడాన్ని ఎలా చదువుతున్నట? లోతుగా తగ్గుతున్నాడు. అంటే దాచబడింది ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఒక మనుషుడు కనుగొన్నాడో అది లోతుగా ఉంటుంది. దాన్ని త్రవ్వాడు, వెతికాడు, అతనికి దొరికిపోయింది పిల్లలు. అలా దొరికినప్పుడంట దాన్ని దాచిపెట్టేశాడంట. ఆ వస్తువును దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన యావత్తును అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు అన్నట్టు. అంటే యావత్తు కంటే ఇప్పుడు ఏది ముఖ్యమైపోయింది? ఆ పొలమే ముఖ్యమైపోయింది. ఎందుకంటే దాంట్లోనే ఉందంట అనిత్యత్వం, ఆ పరలోక రాజ్యం ఉందంట పిల్లలు.
ఆ పరలోక రాజ్యం దాంట్లోనే దాగి ఉంది. ఆ విషయం అతనికి అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైంది? కనుగొన్న తర్వాత. పిల్లరా చాలా విషయాలు అంటే ఈ వాక్య భాగాన్ని ఒకటే అర్థంలో మనం మాట్లాడుకుంటే ఈ లోకంలో ఉన్నదనంతటికంతే ఆ పరలోక రాజ్యము శ్రేష్టమైంది. అది అన్నిటికంటే కూడా మన ఆస్తులన్నీ అమ్మినా దాన్ని వెల కట్టలేదని మనకు అర్థమవుతుంది పిల్లరా. మనకు కూడా అప్పుడప్పుడు పిల్లరా కొన్ని సందర్భాల్లో ఏదైనా కానీ ఇంట్లో పెళ్లి అంటే బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాను, కూతురు పెళ్లి చేయాలనుకున్నాను అనుకోండి, అప్పు చేస్తారు, ఇంటి కాగితాలు పెట్టేస్తారు, ఏదైనా చేస్తారు, బిడ్డ పెళ్లి ముఖ్యమైపోతుంది. అంత ముఖ్యం అంటే అవును పిల్లలు, కుటుంబంలో కూతురు పెళ్లి కంటే ముఖ్యమైనది ఏది కాదనుకుంటారు తల్లిదండ్రులు. అలాగే పిల్లరా ఒక మనిషి అంట ఎప్పుడైతే కనుగొంటున్నాడో ఆ పరలోక రాజ్యాన్ని పొలంలో కనుగొన్న తర్వాత అంట ఉన్న యావదాస్తిని అంతా కూడా అమ్మేసిండంట. అతనికి ఏదైతే కలిగి ఉన్నాడో గొడ్లైనా గొర్రెలైనా ఇండ్లైనా మిగతాదన్నీ కూడా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడట. దీని ద్వారానే ఆ పరలోక రాజ్యం ఉంది అంటే దాంట్లోనే ఇమిడి ఉందని ఆ విషయం అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే పిల్లరా మనకు అందుకని భక్తుడు చాలా జ్ఞాని కూడా కొన్ని మంచి మాటలు ఏదో మాట్లాడారంటే ఎలా సంపాదించుకోవాలంటే అది దాచబడిన ధనాన్ని సంపాదించినట్టు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట. సామెతల గ్రంథం మనకు తెలిసిన మాట కదా పిల్లల, చూద్దాం ఆ మాట కూడా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతలు 2వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాట చూద్దాం. వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల అంటే పిల్లరా. దాచబడిన ధనాన్ని అంట ఊరికే దొరికిపోదు, మరి ఊరికి దొరికిపోదు, దాన్ని వెతుకుతూ ఉంటారు పిల్లలు. అప్పుడప్పుడు చాలా మంది తాతల కాలంలో చాలా మంది ప్రతి ఊళ్ళో ఒక్కొక్కరు ఎవరెవరు కనిపించేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో గడపరనో పార సుత్తి ఏదో ఒకటి పట్టుకుని తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఏంటయ్యా అంటే మనకు అతను ఇది ఎప్పుడో దాచిపెట్టాడంట, దాని కొరకు వెతుకుతూనే ఉన్నాడంటాడు. తీరా చూస్తే అతను పిచ్చోడు అయిపోతాడు. చాలా మంది వెతికి తన ఆస్తులు సంపాదించుకున్న వారు కూడా చాలా మంది చూసాం పిల్లలు. వెతుకుతూనే ఉంటారన్న దొరికే వరకు. ఇతనికి ఏంటంటే అలా వెతుకుతున్నప్పుడు దొరికిపోయింది పిల్లలు. జ్ఞానాన్ని కూడా అలా పోలుస్తున్నాడు. జ్ఞానం కూడా ఏంటంటే అలా వెతుకుతూనే దొరుకుతుందంట. దేవునికి కూర్చిన జ్ఞానం అంట భయమైనా కానీ అలా వెతుకుతూనే దొరుకుతుందంట పిల్లలు. సర్వసాధారణంగా మనం న్యూస్ పేపర్ చదవం అనుకోండి, మార్నింగ్ ఎన్ని గంటలు చదువుతారు పిల్లలు న్యూస్ పేపర్? కొన్ని నిమిషాల్లో అయిపోతుంది, సెకండ్స్ లో కూడా అయిపోతుంది. ఇలా చూసి ఇలా పేజీ తిప్పేస్తూ ఉంటాం. అంటే అంతా చూసేసారు పిల్లలు. అర్థమైపోతుందంటే అంత అర్థమైపోతుంది, ఎందుకంటే అది లోక జ్ఞానం కాబట్టి. కానీ పరిశుద్ధ గ్రంథం చూసారు పిల్లరా, అది మనకు ధ్యానిస్తే కానీ మనకు అర్థం అవ్వదు పిల్లరా. మళ్ళీ ధ్యానించిన మళ్ళీ రేపటికి అది కొత్తగానే ఉంటుంది. దీనికి ఉన్న విశిష్టత అలాంటిది పిల్లలు కదా. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది పిల్లలు. మొదటి శతాబ్ద కాలంలో అంటే 100 సంవత్సరాల కాలంలోనే, క్రీస్తు వచ్చిన తర్వాత 100 సంవత్సరాల లోపలనే బైబిల్ గ్రంథము సంపూర్తి అయిపోయింది. అప్పటి నుంచి ఇంచుమించు 2022 సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఇది అంతా వచ్చేసింది, ఇందులో అంతా కూడా నాకు తెలిసిపోయిందని చెప్పినా కానీ రేపటి దినానికి కొత్తగానే ఉంటుంది పిల్లలు కదా. ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం పిల్లలు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే మనకు అప్పుడే తగులుతాయి కొన్ని మాటలు. అమ్మ భలే ఉంది కదా ఈ మాట అనిపిస్తుంది. దీనికి ఉన్న విశిష్టాలు అనేది దీన్ని ధ్యానిస్తేనే అర్థం అవుతుంది. అందుకనే భక్తుడు దీన్ని ఎలా పొందుపరచాడంటే, దీనికి ఉన్న గొప్పతనం ఎలా పొరచాడంటే యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు పిల్లలు. ఎప్పుడు నచ్చే మాట 28వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. 28వ అధ్యాయం. నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణములున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారుకైనను విలువగల గోమేధికమైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు అంటున్నాడు. ఇంకో కొంచెం మాట మార్చిన పిల్లలు, జ్ఞాన సంపాదన కెంపుల కన్నా కోరదగినది అంటున్నాడు పిల్లలు. ఏది? దేవునికి ఉన్న జ్ఞానం, వాక్యం ఉన్న విశిష్టత చెప్తున్నాడు. దాని ముందంటే అసలు ఆ పేరేతడన్న సరిపోల్చదేమన్నా. దాంతో కంపేర్ చేయడానికి ఈ రోజు లేదని పిల్లరా, వెండికి బదులు బంగారం తీసుకొచ్చి అబ్బా బంగారం శ్రేష్టమైందని చెప్పుకోవచ్చు. బంగారం కంటే డైమండ్ తీసుకురావచ్చు. ఈ రోజులో ఇంకేమేమో వచ్చేసాయి పిల్లరా, దానికంటే ఇరేనేమో ఏమేమో వచ్చేసాయి ఐటమ్స్. అంటే దానికంటే విలువైనవి అన్న చెప్పడానికి. కానీ జ్ఞానానికి సామర్థ్యం ఉందంట, ఇంకా ఏది లేనే లేదంటున్నాడు. అందుకని ఏంటంటే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు. అప్పుడప్పుడు వార్తలు వచ్చేటప్పుడు ముఖ్యాంశాలు వస్తాయి చూసారా పిల్లరా,
ముఖ్యాంశాలను ముందు చెప్తారు. వార్తలు, ఈరోజు వార్తలు, దానికంటూ ముఖ్యాంశాలు వస్తాయి. అలాగే జ్ఞానానికి కూడా ముఖ్యాంశాలు ఉన్నాయంట. మార్చుద్దాం పిల్లలు, అది అద్భుతంగా ఉంటుంది. 4వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం, అలాగే 7వ వచనం చూద్దాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. అలా 7వ వచనం కూడా చదువు పిల్లలు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అంటున్నారు పిల్లలు. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అంటున్న పిల్లలు. ఎవరైతే పిల్లలు జ్ఞానాన్ని, ఈ క్రీస్తు యొక్క సత్యాన్ని, ఆయన వాక్యాన్ని, ప్రభువును ఎవరైతే హత్తుకొని జీవిస్తారో పిల్లల, నిజంగా అది ఉన్నత స్థానంలో నిలబెడుతుంది పిల్లల. దీన్ని నమ్ముకున్న వారు ఈ రోజులో పడిపోయినట్టుగా మనకు కనిపించరు పిల్లలు. నిజంగా నమ్ముకొని ఆయన కొరకు బ్రతికిన వారు, వాక్యం మీద ఆధారపడిన వారు ఈ రోజు వరకు పడిపోయినట్టుగా కనిపించరు. ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతామో చాలా మంది పడిపోయిన వారు కనబడతారు పిల్లలు. ఇది కాకుండా వేరే తీసుకొచ్చేవారు. అందుకని ఏంటంటే దీన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, ఈ విలువైన ఆధిక్యతైన సంఘంలో మనం నిలబడుతున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, ఆధిక్యత దేని వల్ల వచ్చిందంటే దీని వల్లనే వచ్చింది పిల్లలు. అది హత్తుకొని బ్రతికినప్పుడు అంట మనకు ఘనత తీసుకొస్తుందంట. దీనికి ఉన్న సామర్థ్యం అలాంటిది అన్నట్టు. వెంటనే ఇది ఉప్పొంగ చేస్తుంది మనల్ని, మనిషిని. దీంతో దేంతో కంపేర్ చేస్తామంటే అది పగడంలో పేరు కూడా దాని ముందు ఎత్తకూడదు. ఎందుకంటే దానికి ఉన్న విశిష్టత అంత పెద్దది అన్నట్టు, అంత గొప్పది. ఆ మాటలు, యోగు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నిజంగా హృదయాన్ని కదిలించేది పిల్లలు. అంత గొప్పది అంటే అంత గొప్పది పిల్లలు. అందుకని ఏమన్నా నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో. ఎందుకంటే దీనికి జ్ఞానం సంపాదించుకుంటే ముఖ్యాంశము, దాంట్లో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే జ్ఞానం సంపాదించుకోవడం అంటున్నాడు. ఇలా ఎలా వెతుకుమన్నాడు? వెండిని వెతికినట్లు వెతికితేనంట అది దొరుకుతుందంట. అది దొరికినప్పుడు ఏమైపోతుంది? అది దాచబడిన పొలంలో దాచబడినట్టుగా మనకు కనబడింది అనుకోండి. ఆ జ్ఞానము, ఆ పొలంలో ఒక రాజ్యము, జ్ఞానం క్రీస్తు అనుకోండి పిల్లలు. క్రీస్తుని అనుకున్నాం. ఆయన కనుగొన్నప్పుడు నేను మెస్సయ్యను కనుగొంటినే ఆ మాట అంది కదా, మళ్ళీ విడిచిపెట్టినట్టుగా కనిపించదు ప్రియుల తను. ఎందుకంటే తన కుండను కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. తనకు కలిగింది అదే అనుకుందాం. జీవనం అంతా కూడా కుండను బద్దలు చేసేసి వెళ్ళిపోయింది. ఊరంతా కూడా తీసుకుని వచ్చేసింది. ఎలా మార్చేసింది అంటారు పిల్లలు? తన జీవితాన్ని మార్చేసింది. దానికి ఉన్న విశిష్టత అలాంటిది అన్నట్టు. తను సంపాదించదు. నేను మెస్సయ్యను కనుగొంటిని అని అనేసింది పిల్లల. అప్పుడప్పుడు పిల్లల మంచి మంచి మాట మనం వింటూ ఉంటాం పిల్లల. భక్తుల జీవితాలు, చరిత్రలు చూస్తూ ఉంటే చాలా మంది డాక్యుమెంట్స్ మనం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఎక్కడో ఉంటారు పిల్లలు, ఏదో మిషనరీ జర్నీస్ అని అక్కడ స్టార్ట్ చేస్తారు. యూరోప్ కంట్రీస్ లో నుంచి ఇండియా ప్రాంతాలకు వచ్చేసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి ఏం అర్థమైపోయిందంటే దాన్ని కనుగొనేశారు పిల్లలు. అది తెలిసిపోయింది. ఎందులో ఉంది? ఆ పరలోక రాజ్యంలో దాంట్లోనే ఉంది అనుకున్నారు. దాన్ని సంపాదించుకోవడానికి తన ఆస్తులన్నీ కూడా తగలబెట్టేసి వస్తారు పిల్లలు. తన ఆస్తులు వద్దనుకుంటారు, తన భార్య పిల్లలు వద్దనుకుంటారు. ఇండియాకు వచ్చేసి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గిరిజన వాడల్లోనూ, ఎక్కడో హరిజన ప్రాంతాల్లోనూ, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో కాలినడక కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయి మిషనరీ చేసి వాళ్ళకి సేవ చేసిన చరిత్రలు మనం చూస్తూ ఉంటాం. వారికి ఏమర్థమైపోయిందంటే వాళ్ళు కనుగొన్నారు పిల్లలు. అది మనకు కూడా కనబడుతూ ఉంటుంది. మన పైన చూస్తూ ఉంటాం. ఎవరైతే లోతుగా చూసారో అక్కడ ధనం ఉందయ్యా, నేను ఉన్నదంతా కూడా పోగొట్టేసుకున్నా పర్లేదు కానీ దాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. అది కలిగి సంపాదించుకున్నాడు. సంతోషంగా వస్తారు పిల్లల. ఇది దుఃఖంతో రారు. మళ్ళీ మిషనరీకి వచ్చేవారు కూడా బాధతోని, ఏడుపుతో రారు పిల్లల. సంతోషంగా మిషనరీలో జర్నీలో పాల్గొంటారు, పరిచర్యలో పాల్గొంటారు. ఏమయ్యా అంటే వాళ్ళు కనుగొనేశారు పిల్లల. దాంట్లోనే ఉందనుకున్నారు పిల్లల. మన లోకంలో కూడా పిల్లల నీ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు. కానీ నీ వ్యాయాన్ని, నీదంతా కూడా, నీ సమయాన్ని అంతా కూడా వెచ్చించి ధనాన్ని సంపాదించుకోమలేదు పిల్లల. అది మితంగానే ఉండాలన్నాడు. అమితంగా ఉండకూడదంట. అది మితంగానే ఉండాలన్నాడు. అందుకని ఏంటంటే భక్తులు మాట్లాడేదంటే, లుకా గారు కూడా ఒక మంచి మాట మాట్లాడుతుంది అంటే, మార్కు గారు కూడా మాట్లాడుతారు ఏంటంటే, ఒక్కడంట జీవన కాలం అంతా కూడా ఎంతో సంపాదించుకున్న తర్వాత వాడు పోగొట్టుకుంటే, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అంటారు పిల్లలు. మనం ధనాన్ని సంపాదించుకున్నాం, ధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నాం, కానీ ఇది మనల్ని శాశ్వత కాలం వరకు నిలిపేది కాదు. అలాంటప్పుడు ప్రయోజనం ఏంటి అంటారు. చూద్దాం అన్నమాట. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలను అంటున్నాడు పిల్లలు.
ఒక అన్ని అంటే ఆయుష్కాలంలో ఏం సంపాదించడం అంటే తన అదే జీవిత కాలం అంతా కూడా తన కష్టాన్ని, తన రక్తాన్ని అంతా కూడా, శ్రమనంతా కూడా దేని కొరకు పెట్టాడు? డబ్బు కొరకు పెట్టేశాడు పిల్లగా. కానీ డబ్బు సంపాదించుకున్న తర్వాత చివరికి ఏమైపోతుంది? ఒకనొక దినాన మరణం అయిపోవాల్సిందే పిల్లలు, ఎవరైనా మరణం అయిపోవాల్సిందే. కానీ అలా చనిపోయిన తర్వాత సంపాదించినంత కూడా వేరే వారికి అయిపోతుంది కదా, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటారు పిల్లలు. మరి ప్రయోజనం ఏంటి అయ్యా అంటే, అందుకని ప్రభు మంచి మాట ఏమనంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలోనూ 20వ వచనంలో మంచి మాట మాట్లాడతారు ప్రభు గారు. చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్న పిల్లగా. అంటే తగు మాత్రం కూడా వద్దు అంటే కాదు పిల్లగా, తగు మాత్రం చేసుకోమన్నాడు. కానీ అలా విస్తారంగా దాని మీద నేను అభ్యాసం చేసుకోవద్దు. ఎక్కడ సంపాదించుకోవాలి మరి ధనం అంటే 20వ వచనం మాట్లాడుతున్నా చూడ పిల్లగా. పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోమన్నట్టు పిల్లగా. ఇక్కడంటే మనం కూర్చుకోగలుగుతాం పిల్లగా, ఇక్కడంటే మనం కూర్చుకోగలుగుతాం. ఇండియాలో సరిపోలేదు కాబట్టి మనం కూర్చుకోవడానికి సోర్సెస్ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చేసాం పిల్లలు. ఇక్కడ మనం కూర్చుకోగలుగుతాం. మరి పరలోకంలో కూర్చుకోవాలంటే కూడా మంచి అంటే ఎన్నో క్లూస్ ఇచ్చాడు దేవుడు. అందులో మంచి కొన్ని మాట మనం చూద్దాం పిల్లలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి కొన్ని మాట మనం చూద్దాం పిల్లలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని మాట మనం చూద్దాం. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఇక్కడ ఒక భాగం ఏంటంటే పిల్లరా, అంటే అతనికి ఏంటంటే యవన కాలంలో ఉన్నాడు, అతను వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు. అంటే నేను నిత్య జీవాన్ని కావాలనుకుంటున్నాడు. అంటే నిత్య జీవం అంటే పరలోకం, అంటే నిత్యము జీవించేది. అంటే ఈ భూమి మీద జీవితము శాశ్వతము కాదని అర్థమైపోయింది అతనికి. మరి నిత్యము జీవించాలి కదా, అతనికి అన్నీ ఉన్నాయి పిల్లగా. మంచిగా బ్రతుకుతున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, చెడు మాటలు మాట్లాడలేదు, తప్పుడు ఆలోచనలు కలిగి లేదు, అన్ని చేస్తున్నాడు, సంపాదన కూడా విస్తారంగా ఉంది. కానీ నిత్యము జీవించలేడంట, అవన్నీ ఉన్నా కానీ. మరి నిత్యము జీవించాలంటే ఏం చేయాలి ప్రభు అని పరిగెత్తుకొని వచ్చేసాడంట. బహుశా ప్రభు వెళ్ళిపోతే కష్టం, మరి అది తెలియదు కదా. అలా పరిగెత్తుకుని వచ్చి ప్రభుని అడుగుతూ ఉంటే, ఇవన్నీ చెయ్యా చిన్నప్పటి నుంచి, అంటే ఇవన్నీ ధర్మశాస్త్రం నెరవేర్చండి. అయ్యో ఇది నేను బాల్యం నుంచే చేస్తున్నా ప్రభు, ఇప్పుడు కాదు, నేను నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడో నేర్పించేసి నేను చిన్నప్పటి నుంచే నేను చేస్తున్నాను. మరి అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు పిల్లలు. ఆ మాట చూద్దాం పిల్లలు. యేసు అతన్ని చూచి, 20వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. ఏంటంటే పిల్లల, ఒకటి కొదువగా ఉందంట. ఏం కొదువగా ఉంది? అతనికి విస్తారమైన ఆస్తి గలవాడు కనుక ఆయన ఏమిటంటే పరలోకం వెళ్ళాలంటే ఒకటి ఆపుతుంది పిల్లగా. మనల్ని ఎన్ని ఆపుతున్నాయి మనం పరీక్షించుకుందాం పిల్లగా. పరలోకం వెళ్ళడానికి ఆయన ఒకటే ఆపుతుందంట, ఒకటే. అది కూడా ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లగా. ఆయన పరలోకం వెళ్లకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకుండా ఒకటే ఆపుతుందంట. అదేంటయ్యా అంటే విస్తారమైన ఆస్తి ఉందంట. ఆ కలిగి ఉన్నదంతా కూడా అమ్మేసి ఏం చేయమంటున్నాడు? బీదలకి ఇవ్వు అంటున్నాడు. బీదలకి ఇచ్చి అలా బీదలకి ఇస్తే ఏమైపోతుందంట? పరలోకంలో ధనం కూర్చుకోవచ్చు అంట పిల్లగా. ప్రభు ఏమన్నాడంటే భూమి మీద మీ ధనాన్ని కూర్చుకోవద్దన్నాడు. అలా తగు మాత్రం కూర్చుకోమన్నాడు. కానీ ఎక్కువైన ధనం ఉన్నప్పుడు ఏం చేయాలంట? అది నీ పరిచర్యలో వాడమంటున్నాడు, దేవుని యొక్క పరిచర్యలో వాడమన్నాడు. అలా ఎవరికి ఇవ్వని? దేవునికి ఇవ్వనట్లేదు పిల్లగా. నీకు అమ్మి అది బీదలకి ఇవ్వు అంటున్నాడు. అలా ఇస్తేనంట పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటామట. ఇంకా కొన్ని మాటలు చూడండి కిందికి. పరలోకం మంది నీకు ధనం కలుగు, నీ వచ్చి నన్ను వెంబడించుము అంటున్న పిల్లలు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అంటున్నారు. ఒకటి పిల్లలు. 99లో అంటే ఆల్మోస్ట్ మనం 100కి 99% అంటే 99% అతను సాధించేశారు పిల్లలు. ఒకటే ఆపుతుంది పిల్లలు. అప్పుడు మన నిజంగా ఒక నిర్ణయం రావచ్చు పిల్లలు. అదొక్కటి కనుక మనం అనుకుంటే నిజంగా మనం ఆ నిత్య శివాన్ని స్వతంత్రించుకోవచ్చు అంట పిల్లలు. ఎందుకంటే ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని, ఎందుకంటే అన్నీ ఉన్నాయి, అతనికి మంచితనం ఉంది, మంచి పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతను ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు. మరి ప్రాణం పోగొట్టుకున్నప్పుడు కూడా ప్రయోజనం కలిగేది ఏదైనా ఉందంటే ప్రభువును సంపాదించుకోమంటున్నాడు పిల్లలు. ఎందుకంటే తనకున్నదంతా కూడా అమ్మి బీదలకు ఇచ్చేసేయ. అలా ఇస్తే పరలోకంలో ధనం నీకు సమకూర్చబడుతుంది, నన్ను వెంబడించేసి ఆ నిత్య జీవం నీకు ఇచ్చేస్తారన్నాడు. అలా ప్రభువాన్ని నువ్వు వెంబడిస్తున్నాం, నువ్వు పిలువగానే మేము వచ్చి మిమ్మల్ని వెంబడించేసాం, మాకున్న యావదాస్తిని కూడా విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకు ఏంటి ప్రయోజనం అని పేతురు గారు అడిగేశారు కదా పిల్లలు. పేతురు గారు అడిగేశారు.
దుడుకు పేతురు కదా పిల్లరా. ఆయన ప్రభువుని అడిగేశారు. అంటే మీరు పిలువగానే వచ్చేసాం, ప్రార్థన అంటూ మేము వచ్చేసాం. సండే రోజు వస్తున్నాం, బుధవారం వస్తున్నాం, సిద్ధపాటు కూడికకు వస్తున్నాం, ఇంకా ప్రత్యేక కూడికలు ఉంటే అప్పటికి కూడా వస్తున్నాం. ఏం ప్రవేశం అని మీరు అడిగితే దానికి కూడా సమాధానం ఇక్కడే ఉంది పిల్లలు. చూద్దాం 10వ అధ్యాయం 28వ వచనం నుంచి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని అతనితో చెప్పసాగాను, ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు అంటున్న పిల్లరా. అర్థమవుతుంది పిల్లల. ఇందులో మనం కూడా ఉంటుంటాం పిల్లరా. మనం ఇల్లును విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే కదా పిల్లలు. పరిసరకు వెళ్ళేవారైతే తన ఇంటి దగ్గర ఉన్న ఎక్కడో ఉన్న యూరోప్ కానీ ఎక్కడో ఉన్న మన తెలుగు రాష్ట్రం నుంచి బీహార్ సైడ్ వెళ్ళిపోతారు పిల్లలు. ఎందుకు? అక్కడ బోధన చేయాలని. వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఇంచుమించు నెల రోజుల దాకా వచ్చేవారు ఉండరు పిల్లలు. తన గృహాలు చూసేవారు ఉన్నారు. పరిసర కొరకు కొన్ని నెలలు వెళ్ళిపోయేవారు ఉంటారు. కొన్ని సంవత్సరాల వరకు అక్కడ నుంచి వచ్చేసి ఇండియాలో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు పిల్లలు, గొప్ప గొప్ప భక్తులు. వారిలో మనం కూడా ఒక లెక్కలో ఉంటే పిల్లరా, మనం కూడా ఇల్లు వదిలిపెట్టిన వారు వచ్చిన వాళ్ళు ఉంటాం. ప్రార్థన రావద్దని మనలో ఎవరో ఒకరు నియంత్రించిన వాళ్ళు ఉంటారు. వారిని కాదనుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు పిల్లరా. గృహంలో భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరో పక్కింటి వాళ్ళు కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, వేరే సావాసం కావచ్చు, నువ్వెందుకు వెళ్తావులే అక్కడ కానీ ఎవరో ఒకరు లాభంటారు. ఒకవేళ అవన్నీ కాదనుకొని కనుక నువ్వు వచ్చినట్లయితేనట అక్కడ మాట్లాడుతాను చూడ పిల్లగా, విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు అంటారు పిల్లగా. ఇప్పుడు ఏంటంట? ఇహం అంటే ఏంటండి? పరము అంటే ఇహమందును పరమందును అంటే చూసారు పిల్లలు. ఇప్పుడు ఇహమందు ఏం కలుగుతాయంట? హింసలు. అంటే ఇవన్నీ విడిచిపెడితే మేలు జరుగుతుందంటే మేలు కంటే ముందు ప్రభు చెప్తున్నాడు. అలా విడిచిపెట్టినప్పుడు అంట హింసలు కలుగుతాయంట. హింసలతో పాటు నూరంతలుగానంట పిల్లరా. ఎంతలంట? బహుశా రెండుకు వడ్డీ తీసుకుంటున్నాయి మీరు. బహుశా చిట్టీలో 2కి ఎంతకి ఇస్తున్నారా? చిట్టీలో కూడా కొంత డబ్బు తీసుకుంటారు పిల్లరా. కానీ ప్రభు ఇచ్చేదంట నూరంతలు ఇస్తాడంట పిల్లరా. ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను అంటారు పిల్లరా. ఏమేమి ఉంటాయంట పిల్లరా? ఒకటే కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లయితే పిల్లరా, ఆత్మీయ ఎన్నో కుటుంబాలకు నీతో పాటు కలిసిపోతాయి పిల్లరా. ఇది ఒక కుటుంబంగా ఏర్పడుతుంది. ఒకప్పుడు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఇద్దరే కనబడతారు పిల్లలు, తల్లి తండ్రి కనబడతారు. ఒకరు పరిచయ కొరకు, దేవుని కొరకు, నా నిమిత్తమును నా సువార్త నిమిత్తమును అన్నాడు. అలా కనుక నువ్వు యథార్థమైన సంకల్పంతో నువ్వు బయటకు వస్తూ ఉంటేనంట ఆత్మీయ దేవుడు నూరంతలుగా ఇస్తాడంట పిల్లరా. ఎన్ని కుటుంబాలు వస్తాయి పిల్లరా? ఇంచుమించు గుజరాత్లోనే మనం 10 కుటుంబాలు చూస్తూ ఉంటాం పిల్లరా. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్న, ఎన్నో కుటుంబాలు ఆధారవుతున్నాయి కదా. నూరంతలు ఇస్తాడంట పిల్లలు. నువ్వు ఒక్కటే కదా బహుశా నీకు 10 కుటుంబాలు వచ్చేసాయి పిల్లరా. ఇంకేం కావాలి పిల్లరా? నువ్వు 100 కుటుంబాలు అంటే నీ బంధువర్గం 100 అనుకుంటావా? ఇంకా 100 కుటుంబాలు ఆడవుతాయి పిల్లరా ఆత్మీయుల్లో. ఇంకేమన్నాడు? అంటే ఇహమందు మనం చూస్తాం పిల్లరా. హింసలు కలుగుతాయి, వాటితో పాటు నూరంతలు కలుగుతాయి. అంతేకాదంట రాబో లోకమందు నిత్య జీవమును కూడా మీరు పొందుకుంటారు అంటున్నారు పిల్లలు. ఇంకేం కావాలి పిల్లరా? ఈ లోకంలో అంట మనకు కలిగిందంతా కూడా ఇచ్చేసి ఆ దాన్ని సంపాదించుకుంటే, ఏదైతే సత్య మార్గం ఉందో, ఆ పరలోక రాజ్యం ఏదైతే ఉందో దాన్ని కనుగొంటేనంట, ఉన్నదంతా కూడా అమ్మి ఆయన కలిగి ఉంటేనంట, అప్పుడు అంట పిల్లరా ఇక్కడ హింసలు కలిగిన, బాధలు కలిగిన నేను నూరంతలు ఇస్తానయ్యా. అంతేకాదు పరలోకంలో నేను నిత్య జీవం ఇస్తాను, రాబో లోకంలో నిత్య జీవం ఇస్తాను. ఇది కావాలని యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చేసాడు. నీకున్నదంతా కూడా అమ్మేసి బీదలకి అయ్యా పరలోకంలో నీకు ధనం కలుగుతుందంటే వ్యసనపడి వెళ్ళిపోయాడు పిల్లలు. కానీ శిష్యులు కాదు పిల్లలు. ప్రభు పిలువగానే తమ జీవనాన్ని కూడా వదిలిపెట్టేసి వచ్చేసారు. ప్రభు ఏం చేశారంటే వారిని ఏర్పరచుకున్నారు పిల్లలు. ఏర్పరచుకుని అయ్యా ఇక్కడే కాదు మీకు గొప్ప స్థానాన్ని ఇస్తాను, ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తీర్చేదారు, అంతేకాదు ఆ నిత్యత్వాన్ని కూడా మీరు స్వతంత్రించుకున్నారు అన్నారు. అంతేందుకు పిల్లలు నాకు చాలా తెలుసు కదా పిల్లలు, తన జీవనాన్ని ఇచ్చేసిన విధవరాలు మనకు తెలుసు కదా. 2 కాసులు ఇచ్చేసింది, కానీ తన కలిగినదంతా కూడా ఇచ్చేసింది పిల్లలు. దేని కొరకు ఇచ్చేసింది? ప్రభు నిమిత్తం ఇచ్చేసింది, దేవుని నిమిత్తం ఇచ్చేసింది, పరిచర్య నిమిత్తం ఇచ్చేసింది పిల్లలు. తన కలిగినదంతా కూడా ఇచ్చేసి ఎవరిని సంపాదించుకున్నది? దేవునికి ఇచ్చాననే ఒక మాట చాలు అనుకుంది పిల్లల. అది ఇచ్చేస్తే చాలు. ఎందుకంటే అలా ఇస్తేనంట మనకు అదే అంటే తనకు అర్థమైపోయింది ఏంటంటే ఇది నా దగ్గర ఉండడం కంటే దేవుని సన్నిధిలో ఉండడం మేలు అనుకుంది పిల్లలు. ఎందుకంటే తనకు అర్థమైపోయింది. తను కనుగొంది. ఏం కనుగొందంటే అందులో పరలోకం కనబడింది పిల్లల. తనకు అది కనబడిపోయింది. అది సంపాదించుకుంటే చాలు, ఇది నా దగ్గర ఉన్నా దానికంటే కూడా వృధాయే, అది అక్కడ ఉంటేనే దానికి విలువ అనుకుంటుంది పిల్లగా.
అంతెందుకు పిల్లగా జక్కయ్య గురించి మనకు బాగా తెలుసు. పొట్టి జక్కయ్య గురించి బాగా తెలుసు కదా పిల్లగా. ప్రభువును చూడగానే అతను ఏమనుకున్నాడు, అయ్యా నేను బీదలకు నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను అన్నాడు. ప్రభు ఇవ్వు అని చెప్పలేదు, నా ఆస్తిలో సగభాగాన్ని నేను ఇచ్చేస్తాను అన్నాడు. అతనికి ఏం అర్థమైపోయిందని ప్రభువుని చూడగానే జీవాన్ని కనుగొన్నాడు. అతను నేను చూసేసాను అనుకున్నాడు. ఈ ఆయనకి ఇవ్వడం కంటే నాకు ఇంకేం కావాలనుకున్నాడు. ఇప్పుడు ఆయనే నాతో పాటు ఉన్నప్పుడు ఇదంతా కూడా చిన్నది అనుకున్నాడు పిల్లలు. ఇదంతా కూడా చిన్నది అనుకున్నాడు. నా ఆస్తిలో సగభాగం నేను బీదలకు ఇచ్చేస్తాను. అంతేకాదు నేను అన్యాయంగా పుచ్చుకునే వారికి 4 అంతలు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు పలికిన మాట ఏంటంటే, ఇతరును కూడా అబ్రాహాము కుమారుడే అన్నాడు. నిత్య జీవాన్ని ఇచ్చేస్తాడు పిల్లలు ప్రభు. ఇంకేం కావాలి పిల్లలు? ఫైనల్ గా డెస్టినేషన్ ఏంటంటే అది నిత్య జీవం. దాని కొరకైతే మన ప్రయాసం అంతా కూడా అదే కావాలనుకున్నప్పుడు అంట మనకున్నదంతా కూడా అమ్మి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయా అంటున్నారు పిల్లలు. ఎన్నో ఉదాహరణలు చెప్పేసి ఏంటంటే, అంటే ఈ లోకంలో ఉన్న దానికి అంతటి కంటే కూడా పరలోకం శ్రేష్టమైందని మనకు అర్థం అవడానికి చెప్తున్న ఉదాహరణలు పిల్లలు ఇవి. అలా అర్థమైనప్పుడు డ్యూటీ కంటే కూడా డ్యూటీ చేసుకోవద్దని చెప్పలేదు పిల్లలు. దానికి ఇచ్చే సమయాన్ని మనం వెచ్చించి ఇక వృధాగా చేసే సమయం ఉంది చూసారు పిల్లలు. అలాంటి టైంలో నీ ప్రభు కొరకు నీకు కేటాయించిన సమయాన్ని, ఇప్పుడు 6 దినాలు పని చేసుకుని 7 దినాలు విశ్రమించుకున్నాడు. అలా 6 దినాలు పని చేసుకోవడం ప్రభు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు డ్యూటీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని కొరకు న్యాయంగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఇస్తున్నాడు. అలా నువ్వు సమయాన్ని కనుక నువ్వు వెచ్చిస్తే, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము నీ సమయాన్ని వెచ్చిస్తే దానికంటే 100 అంతలు పొందుకుంటావని అంటున్నాడు. నిజంగా ఆలోచించిన పిల్లలు, దేవునికి ఇచ్చి శోధిస్తున్నట్టు పిల్లగా దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కానే కాదు పిల్లగా. అలా భక్తుల జీవితంలో ఈ లోకంలోనే మనం చూస్తూ ఉంటాం పిల్లలు. మీ పర్సనల్ మీ లైఫ్ లో మీరే టెస్ట్ చేసుకోవచ్చు పిల్లగా. మీరే అది ఫీల్ అవుతారు. నేను ఈ రోజు ఈ దశం భాగం ఇచ్చేసానండి, దేవుడు ఈ వచ్చే నెలలో నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడని మీ మనసులో ఒప్పుకుంటాయి పిల్లలు. అంతేందుకు ప్రత్యక్ష సాక్షి నేనే పిల్లలు. వచ్చిన దాంట్లో దశం భాగం తీసి నువ్వు ఇస్తే దానికంటే 2 అంతలను సాలరీ నీకు ఇవ్వగలుగుతావు పిల్లలు. ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చి నేను ఇచ్చేసాం వచ్చిన నెలకు ఇంక్రీమ్ అవుతుందని కాదు పిల్లలు. అలా నువ్వు యథార్థంగా నువ్వు బ్రతుకు. నీ సమయాన్ని కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని కొరకు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉండు. నిజంగా దేవుడు ఏంటంటే ఆ ఉన్నత స్థానంలో నేను నిలబెడతారు పిల్లలు. జక్కయ్య కానీ బీద విధవరాలు కానీ ఇప్పుడు శిష్యులు కానీ వాళ్ళు ఏంటంటే పిల్లలు ప్రభువుని కనుగొన్న తర్వాత తమ సమయాన్ని తమ కుటుంబాలని అంతా కూడా ప్రభు కొరకు వెచ్చించేస్తారు పిల్లలు. ఆయన కొరకు వెచ్చించిన తర్వాత ఆయన నిత్య జీవాన్ని నేను ఇచ్చేస్తానన్నాడు. అలా ఇచ్చిన భక్తుల జీవితాలు ఎన్నో చూసాం పిల్లలు. ఆయన అంతెందుకు పిల్లలు, పౌలు గారి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం కదా. ఆయనకి ఏం అర్థమవుతుంది పిల్లలు, ఒక పరిచయం చేసి అంటే ఒక డ్యూటీ చేసుకుంటాడు, ఒక మంచి అధికారి పొజిషన్ లో ఉన్నాడు, హింసించడానికే పూనుకున్నాడు, పత్రికలు తీసుకుని మరి వేరే దేశానికి వెళ్ళి మరి హింసించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువును కనుగొన్నాడో, ప్రభు యొక్క లోతులో అతనికి తెలుసుకున్న తర్వాత, రుచి మరిగిన తర్వాత సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట పిల్లలు. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. అన్ని ఎంచుకొని ఆయన ఉంటే చాలు అనుకున్నాడు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యాన్ని కనుగొన్నాడు పిల్లలు. ఇప్పుడు ఆయన ఉన్నదంతా కూడా అమ్మి దాన్ని సంపాదించుకుంటే చాలు అనుకున్నాడు. అందుకనే నేను గాలికి ప్రయాసపడినట్టు వెళ్ళట్లేదయ్యా, నేను గురి యుద్ధకి వెళుతున్నాను. అందుకని నేను సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను పిల్లలు. మనకు కూడా ఏంటంటే పిల్లల, ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఆయన మనతో పాటు లేకపోతే శూన్యం పిల్లలు. ఆయనతో పాటు మనం కలిగి ఉంటే పిల్లలు అది ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా దాని అన్నింటిలో కూడా సమృద్ధిని మనం చూడగలుగుతాం పిల్లలు. మళ్ళీ ఒక మాట చూద్దాం పిల్లలు. 44 వర్షం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనుక్కును అంటున్న పిల్లలు. అంతా కూడా అమ్ముకోవాల్సినంత అవసరం ఉందంటే పరలోక రాజ్యం కొరకు నిజంగా ఉంది పిల్లలు. దానికి అంత విలువైంది కనుక దాన్ని గురించి తెలియజేయడానికి సాక్షాత్ ప్రభు వచ్చేసారు పిల్లలు. ఆయన రాగానే ప్రకటించింది అదే కదా పిల్లలు, పరలోక రాజ్యము సమీపిస్తుందయ్యా. ఎందుకంటే దాన్ని స్వతంత్రించుకోవాలంటే మారు మనసు కావాలి మీకు. ఈ లోకంలోనే మీరు స్థిరమైపోయారు, ఈ లోకంలోనే మీరు నాటుకుంటారు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ధనము శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు. శాశ్వతమైన ఒకటి ఉందయ్యా. ఈ అశాశ్వతమైన దాన్ని బట్టే ఆ శాశ్వతమైన దాన్ని సంపాదించుకోవాలి పిల్లలు. అప్పుడప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు. చాలా విల్లాస్ కట్టినప్పుడు కానీ, మన ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఈ బిల్డింగ్స్ కట్టుకున్నప్పుడు కానీ, మనం వెళ్తున్నప్పుడు కూడా చూస్తుంటాం. దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మనం ఉన్నాం కదా పిల్లలు. షట్టరింగ్ వేస్తారు చూసారు పిల్లలు. షట్టరింగ్ తెలుసు కదా పిల్లలు, షట్టరింగ్ తెలుసు కదా, అందరికి తెలుసు కదా పిల్లలు. అది షట్టరింగ్ వేసినప్పుడు ఏంటంటే అది కొంత మట్టుకే ఉంటుంది పిల్లలు. ఈ రోజు స్టార్ట్ చేసిన తర్వాత రేపు షట్టరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 2 days లోపల అంత స్టీల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్లాబ్ వేస్తారు పిల్లలు. కాంక్రీట్ ఇదంతా కలిపి స్లాబ్ వేస్తారు. తర్వాత ఏం చేస్తారు పిల్లలు, ఆ షట్టరింగ్ అలాగే ఉంటుందంట, పర్మనెంట్ గా తీసేస్తారు కదా పిల్లలు. తీసేస్తారు ఎందుకు, శాశ్వతమైంది స్లాబ్ వచ్చేసింది కానీ. ఇప్పుడు మనకు షట్టరింగ్ కనబడదు పిల్లలు, ఇది తీసేస్తారు, అది నిలబడిపోతుంది పిల్లలు.
అది నిలబడిపోతుంది. ఈ లోకం కూడా అంతే కదా పిల్లలు. ఇది అశాశ్వతమైంది, శాశ్వతమైనది పైన ఉంది. ఈ అశాశ్వతమైన జీవిత కాలంలో మన జీవితంలో ఒక లక్ష్యం ఏంటంటే పిల్లలు, ఆ శాశ్వతమైన దాన్ని సంపాదించుకోవాలి పిల్లలు. ధనం శాశ్వతం కాదు. ఈ ధనం శాశ్వతం కాని దాని ద్వారా ఆ శాశ్వతమైన దాన్ని సంపాదించుకోగలరు. అందుకనే ఇహమందు ధనవంతులైన వారంట గర్విస్తులు కాకనంట ఆ నిత్య జీవం కొరకు పునాదులు వేసుకోమన్నాడు పిల్లలు. ఆ మాట చూసుకుని ముగించుకున్న పిల్లలు. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లలు. 17-18 వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు ఈ స్థిరము కాని ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ మంచి మాట చెప్తున్న పిల్లలు. అది ధనమంట స్థిరమైంది కాదంట. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళంగా దయచేయవాడు దేవుడు అంట పిల్లలు. అంటే మనం సుఖంగా బ్రతకాలన్నా సమస్తాన్ని ఇవ్వగలనన్నా ఆయనే ఇవ్వగలుగుతాడంట. అందుకని ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన యందు నమ్మిక ఉంచితే ధనమైన, ఆరోగ్యమైన, ఆయుష్ అయినా అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్యా. ఆయన యందు నమ్మిక ఉంచండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలంట పిల్లలు. ఎంత మంచి మాటలు పిల్లలు. మనకున్న ధనంలోనంట ఇతరులకు పాలిచ్చువారే ఉండాలంట. మన ధనంలోనంట పరిచయంలో వాడేవారు ఉండాలంట. మంచి మాట ఏంటంటే పునాది అంటే వాస్తవమైన జీవమును సంపాదించుకున్న వాస్తవమైంది అక్కడ ఉంది. ఆ జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో ఆ పరలోక రాజ్యం కొరకు, అనిత్యత్వం కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకోండి అయ్యా. మీ కొరకు వేసేసుకోండి, మన కొరకు వేసేసుకుందాం. మనం వేసుకున్న పిల్లలు ఎలా మంచి అంట మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించేవారు. దేవుడు ఇస్తున్నాడు కదా పిల్లలు. దాన్ని ఇచ్చిన దాంట్లో పరిశుద్ధుల కొరకైన పరిచయలు తమ వంతు పాత్రను పోషిస్తున్న చూసారు పిల్లలు. అది ఎప్పటికీ వృధా కానే కాదు పిల్లలు. అందుకని ఏంటంటే నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము మీ సమయమైనా, మీ కుటుంబంలో మీరు వెచ్చించే సమయమైనా, మీరు ఒకటి కాదనుకొని, డ్యూటీ కాదనుకొని, నాకు ఎక్స్ట్రా టైం వద్దనుకుని నేను డ్యూటీ చేసి నేను సన్నిధిలో ఉండాలని ఆలోచన కలిగి మీరు వచ్చేది ఏది కూడా వృధా కాదంట పిల్లలు. దీనికి తగిన భాగ్యం ఏంటంటే దేవుడు ఆ నిత్యత్వాన్ని ఇస్తాడంట. అంతే కదా, 100 రేట్లు ఇహమందే మీరు పొందుకుంటారు. ఇహమందే మీరు పొందుకుంటారు పిల్లలు. లోకంలో చాలా మంది ఉంటారు పిల్లలు అన్యాయంగా సంపాదించేవారు. మీరు న్యాయంగా నడుచుకున్నప్పుడు తగిన కాలంలో రాకపోయినా దేవుడు అనుకున్న సమయంలో మాత్రం తప్పనిసరిగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు పిల్లలు. తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే సత్క్రియలను ధనము గలవారు అంటాం పిల్లలు. చివరికి 2వ రాకలో ప్రభు వచ్చినప్పుడు కూడా అదే అనుకున్నాడు పిల్లలు. ఆయన దూతలతో కూడా వచ్చినప్పుడు అంట 2 గుంపులుగా చేస్తారంట. 2 గుంపులుగా చేసి గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారంట. మేకలతో మాట్లాడుతూ గొర్రెలతో మాట్లాడుతున్న సంభాషణ మనకు బాగా తెలుసు పిల్లల. మంచి వారిని చెడు వారిని వేరు చేసిన తర్వాత, అయ్యా నేను ఆకలి గుంటిని, మీరు నాకు ఆహారం పెట్టేశారు. నేను దప్పిగొంటిని, దాహం ఇచ్చేశారు. నేను చెరసాల్లో ఉంటిని, నన్ను చూడవచ్చేశారు. పరిచయ విషయంలో మనం కూడా అప్పుడప్పుడు పాత్రలుగా పోషిస్తున్నాం చూసారు పిల్లలు. మనం ఏది చేసినా గానీ వృధా కాదు. అయ్యా మేము మీకెప్పుడు చేసామయ్యా అంటే ఇలాంటి అల్పులైన మీ సహోదరులు చేశారు చూసారా, అది నాకు చేసినట్టే అంటున్నారు పిల్లలు. అందుకని ఏమన్నా అంటే మీది ఉన్నదంట బీదలకు ఖర్చు చేసే అంటున్నారు. అది పరలోకంలో రెట్టింపు అయిపోతుందంట. అందుకని బీదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడుగా చూసేసారు పిల్లలు. అది చిన్నగా పోల్చలేడు పిల్లలు. అంటే మనకు ఉన్నది ఏంటంటే ఎప్పుడు ఇవ్వగలుగుతాము, ఎప్పుడు పరిచయం కొరకు మనం ఖర్చు చేయగలుగుతాము, ఎప్పుడు మన స్వాస్థ్యాన్ని, మన సమయాన్ని, మన కాలాన్ని, మన కుటుంబాన్ని అందరూ కూడా తీసుకొని మనం ఎప్పుడు దేవుని కొరకు పరిచయం వాడగలుగుతాం అంటే ఎప్పుడైతే నువ్వు కనుగొంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క మంచితనము నువ్వు రుచి చూసి తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఖర్చు చేస్తావు పిల్లలు. లేదంటావా నామమాత్రగానే ఉంటాం పిల్లలు. వచ్చినట్టుగానే వస్తూ ఉంటాం, చూసినట్టుగానే చూస్తూ ఉంటాం, విన్నట్టుగానే వింటూ ఉంటాం, చప్పులు కొట్టినట్టుగానే ఉంటాం పిల్లలు. కానీ మన హృదయంలో మనకు తెలుసు పిల్లలు ఎలా దేవుని మీద ఆధారపడుతున్నాం, దేవుని అందు నమ్మిక ఉంచామా లేదా అని. అలా ప్రభు చివరిలో లెక్క పెట్టేది ఇదే పిల్లలు. ఏం లెక్క పెడతాడంట? నీళ్ళు ఇచ్చేవాడిని, ఆహారం పెట్టేవాడిని, వస్త్రాలు ఇచ్చేవాడిని, చెరసాల్లో ఉన్నవాడిని పరామర్శించేవాడిని, ఇతరుల కొరకు ప్రార్థించేవాడిని. అప్పుడైతే లేదయ్యా నువ్వు నా కొరకు పెద్ద ఇల్లు కట్టించేసావు, నువ్వు పెద్ద అది కట్టేసావు, మా సంఘస్థులు అందరూ ఉండడానికి నువ్వు మా ప్యాలెస్ లో ఉంచేసి, ఇది కాదంట పిల్లలు. ఏమంటున్నా అంటే
ఆహారం పెట్టేవారినంట, నీళ్ళు ఇచ్చేవారంట, ఆకలి దప్పులు కొనేవారిని, ఆశ్రయం ఇచ్చేవారిని, ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేవారిని, పరామర్శించేవాడిని, వస్త్రాలు ఇచ్చేవాడిని, ఇలాంటి వారిని దేవుడు ఎన్నిక చేస్తున్నాడు పిల్లగా. ఆ రెండో రాకలు వచ్చినప్పుడు అదే సంభాషణ జరుగుతుంది కదా పిల్లగా, మంచి మాటలు కదా పిల్లగా. ఇలా చేస్తే అంటే చిన్న చిన్న విషయాలనే దేవుడు పరిగణలోకి తీసుకుంటుందంటే ఇంకెంత కావాలని పిల్లగా. ఇది కూడా మనం చేయలేమంటారా? ఇది మనం చేసేదే పిల్లగా. అందుకని అంతదాకా మనం తీసుకొచ్చేసాం కాదయ్యా. బహుశా చంద్రమండలానికి మనం వెళ్ళలేమేమో పిల్లగా, మన సామర్థ్యం ఆర్థిక స్తోమత సరిపోదేమో. కానీ ఆ నిత్యత్వానికి దానికంటే గొప్పది ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మనకి ఎంతనంట, మనకు కలిగిన దాంట్లో ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఖర్చు చేస్తే చాలా అంట పిల్లగా. అది అర్థమైన రోజు మనం ఉన్నదంతా కూడా కాదనుకుంటాం పిల్లగా. ఇదంతా కూడా నా సాలరీ అంతా కూడా నేను దేవునికి ఇవ్వాలనుకుంటాం. లేదు నేను నాకున్న సమయంలో నేను డ్యూటీ చేసుకున్నాను కదా, మిగతా సమయంలో నేను రూమ్ లో గడిపే బదులు నేను సన్నిధిలో ఉండాలనుకుంటాను. ఎందుకంటే ఇది పరలోకపు గవిని అన్నాడు పిల్లగా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలుగుతామంట పిల్లగా, ఇక్కడ నుంచే వెళ్ళగలుగుతామంట సంఘంగా. లేదు ఇండివిజువల్ గా అనలేదు పిల్లగా, ఇండివిజువల్ గా అనలేదు, సంఘంగానే ఎత్తపడతామంట. ఒక మంచి టీం ఎంత ముఖ్యమో మంచి సంఘం కూడా అంతే ముఖ్యం పిల్లలు. అలా ప్రభును కనుగొన్న వారు మనం విడిచిపెట్టదు పిల్లగా. దీన్ని దేంతో పోల్చలేము. అది ముత్యముల కంటే పగడముల కంటే కూడా విలువ గలది. ఆ పరలోక రాజ్యం ఉన్న సామర్థ్యం అలాంటిది పిల్లలు. దాన్ని కనుగొన్న వారికి మనం అది తుద మట్టుకు కలిగి పెట్టుకుందాం పిల్లలు. కొద్ది మాట దేవుడు దీన్ని ఆశ్రయించున్నారు.